నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అక్కడ ఎన్నికలు హోరాహోరీ పోరుని తలపిస్తున్నాయి. కేవలం ఇప్పటిదాకా త్రిముఖ పోరు లాగానే కనిపిస్తుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ మూడు పార్టీలతో పోటీగా ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం మైనారిటీ ఓట్ బ్యాంక్ని బేస్ చేసుకొని వాలిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఎంఐఎం కూడా తమ ఆటని మొదలుపెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో తన అస్తిత్వాన్ని బలంగా చాటుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ముస్లిం ఓట్ బ్యాంకును కూడా బలంగా ఉన్నటువంటి 2 స్థానాల్లో తన పార్టీ చిహ్నమైనటువంటి పతంగిని ఎగిరివేయాలని తీవ్ర కసరత్తు చేస్తోంది ఎంఐఎం పార్టీ. సో ఇప్పుడు ఆ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఓక్లా కానీ, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు కూడా ఢిల్లీ అల్లర్ల కేసుల్లో జైలు నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే వారి తరఫున అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్ని తానే ప్రచార బాధ్యతలు కూడా మోస్తున్నారు. అంటే జైలు నుంచే పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలను అమలు చేస్తుంటే ప్రచారం మాత్రం క్షేత్రస్థాయిలో ఓవైసీ తన పదునైనటువంటి మాటలతో ఇవాళ అక్కడ ఢిల్లీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. సో ఇప్పుడు ఎంఐఎం అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయా ఎంఐఎంకి 2 నియోజకవర్గాల్లో? మరి అక్కడ ఓట్లను చీల్చి ఇతర గెలుపుకి దోహదపడతారు. ఇదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి పొలిటికల్ అంశం. అంటే వాస్తవానికి ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 3.35 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 1.78 లక్షల మంది అంటే 52.5% మంది ముస్లింలే ఉన్నారు. అంటే మెజారిటీ ముస్లిమ్స్. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలో కూడా 2.63 అంటే 63 లక్షల ఓటర్లలో 1.03 లక్షలు అంటే 40% ఓటర్లు ముస్లింలే. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం ఈ 2 స్థానాల్లో పోటీకి దిగుతోంది. అంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలనే కొంత బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్నే నమ్ముకుంటోంది. సో ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి అభ్యర్థులను రంగంలో దించింది. ఓక్లా నుంచి కొంత ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ను పోటీలో పెట్టగా ముస్తఫాబాద్ నుంచి షిఫావుర్ రెహమాన్ను పోటీలో ఉన్నారు. సో ఇప్పుడు వీరిద్దరూ కూడా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకంగా జరిగినటువంటి సిఏఏ సంబంధించినటువంటి అప్పట్లో జరిగినటువంటి ఢిల్లీ అల్లర్ల నిరసనల ద్వారా హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతోనే ఇద్దరు జైల్లో మగ్గుతూ ఉన్నారు. అంటే కోర్టు నుంచి పేరోల్లో బయటికి వచ్చిన ఇద్దరు నామినేషన్ అనంతరం తిరిగి జైలుకు వెళ్ళిపోయారు. అక్కడ నుంచే తమ అభ్యర్థిత్వం అనుచరుల ద్వారా ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఓక్లాలో 2015-2020 ఎన్నికల్లో ఆప్కు చెందినటువంటి అమానుతుల్లా ఖాన్ 50,000కు పైగా భారీ ఆధిక్యంతో గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఇటీవల మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్ను ఎదుర్కొని బయటికి వచ్చి తిరిగి పోటీలో ఉన్నారు ఆయన. అయితే ఆయన్ను తట్టుకోవడం ఎంఐఎంకు అంత సులువు కాకున్నా ఆప్ ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్తున్నారు. అయితే గడిచినటువంటి 2 రోజులుగా పార్టీ అధినేత ఓవైసీ ఇక్కడ పర్యటిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు 2 నియోజకవర్గాల్లో. ఇక ముస్తఫాబాద్లో సైతం 2015లో బీజేపీ, 2020లో ఆప్ విజయ పతాకం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఆప్ తరఫున హజీ హుస్సేన్ 53% ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నటువంటి షిఫా ఉర్ రెహమాన్కు కూడా స్థానికంగా గట్టి పట్టుంది. ఒకవేళ ఆయనకు 5-8% ఓట్లను ప్రభావితం చేసినా బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడితే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్థానంలో ఓట్ల చీలిక జరిగితే బీజేపీ తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2 స్థానాల్లో ప్రచారం చేస్తున్నటువంటి ఓవైసీ సైతం ప్రధానంగా ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగానే ఇవాళ అక్కడ విమర్శలు చేస్తూ ఉండటం. గత 5 ఏళ్లుగా తాహిర్ హుస్సేన్ అట్లాగే షిఫా ఉర్ రెహమాన్ ఇద్దరు కూడా జైలు లోపలే ఉండగా లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి ఎలా బెయిల్ వచ్చింది, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లతో సహా ఆమ్ ఆద్మీ నాయకులు అందరూ బెయిల్ పొందారు, ఈ ఇద్దరు ఇంకా లోపలే ఎందుకు ఉన్నారు అని ఇవాళ ఓవైసీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ కొంత గెలవగలిగితే తమ 2 అభ్యర్థులు ఎందుకు గెలవలేరని ఆయన ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద జైల్లో నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జైల్లో నుంచి ఉన్నటువంటి అభ్యర్థులకి అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ గేమ్ ఢిల్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు. సో మీరు కూడా 2 నియోజకవర్గాల్లో ఓవైసీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు జైల్లో ఉండి ఇంత గేమ్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.